హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా అసెంబ్లీలో జిఎస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతుంది. బేసికల్గా మెయిన్గా మన దేశంలో కొత్త స్లాబ్ రేట్స్ అనేది రాబోతున్నాయండి జిఎస్టీకి. ఇది వచ్చేసి అయితే దివాళీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. యాక్చువల్గా ఈ కొత్త స్లాబ్ రేట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చాలా వరకు పన్ను విధానం అనేది తగ్గించడం అనేది జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి ఏదైతే అమెరికాతో గొడవ ఉండడం కారణంగా చాలా వరకు అమెరికా ఆ స్టేజెస్ లో ఇప్పుడు పెద్దగా ఇప్పుడు చాలా వరకు పన్నులు ఎక్కువ విధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త స్లాబ్ రేట్ కార్యక్రమం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇంతకుముందే దీన్ని ఒక ప్లానింగ్ గా తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్ అనేది. ఇది యాక్చువల్గా యూపీఏ స్కీమ్స్ అన్ని ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చే ప్రయత్నం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు యూపీఏ గవర్నమెంట్ అన్ని కూడా అమెండ్మెంట్ చేసినవి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఆచరణ చేయలేదు, జస్ట్ ప్రతిపాదించారు మాత్రమే. ఇది యాక్చువల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరిగింది ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. బేసికల్గా ఇప్పుడు కొత్త స్లాబ్ రేట్స్ వచ్చేసి 5%, 18% అండ్ 28% అనేది ఇప్పుడు దివాళీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయండి. చాలా వరకు ఈ కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసి చాలా వరకు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ముందే ఆఫర్స్ ఇస్తున్నారు అనమాట ఎవరైతే ప్రజలకి, ఏది మేము తగ్గిస్తున్నాం అది ఇదని ముందే ఆఫర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని అరికట్టడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దేశవ్యాప్తంగా ప్రచారం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పడం అనేది జరిగింది. బేసికల్ గా ఏదైతే మెడికల్ దాని మీద పన్ను అనేది 5% ఇప్పుడు తీసుకొచ్చడం అనేది జరుగుతుందండి సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఎడ్యుకేషన్ లో వచ్చేసి చాలా వరకు కూడా ఎలాంటి పన్ను అనేది విధించడం అనేది జరగట్లేదండి. మన ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో చాలా వరకు కూడా ఎలాంటి పన్ను లేకపోవడం అనేది మంచి విషయం. ఎందుకంటే పేదవాడికి విద్య దొరకాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్సెస్, అంటే జనరల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ, అలాగే ఇండివిజువల్ ఇన్సూరెన్సెస్ కానీ, ఇవన్నిటి కూడా పన్ను అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెట్టట్లేదండి. ఇది మంచి విషయం. ఎందుకంటే చాలా మందికి ఈ బీమా అనేది ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం చూసుకుంటే, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి నెల కడుతుంటారండి జనరల్ గా, కానీ ఇయర్లీ కూడా ఉండొచ్చేమో. మాక్సిమం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏదైనా జరిగితే అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే మనిషికి ఏదైనా జరిగినప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ మెడిసిన్ దీని టెస్టులు అలాంటి దానికి యూస్ఫుల్ అయ్యే అవకాశం అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది జనరల్ గా. ఇది అందరూ కట్టుకునే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తారు మామూలుగా. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే జీవిత బీమా, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు ఉండాలంటే ఏదైతే దీంట్లో ట్రెడిషనల్ ప్లాన్స్ అవన్నీ చాలా ప్లాన్స్ ఉంటాయి. బేసికల్ గా ఈ ట్రెడిషనల్ ప్లాన్స్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, అది మళ్ళీ రిటర్న్స్ వస్తాయి డబ్బులు. అంటే ఒక్కోసారి ఆయన మరణిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మరణించకపోయినా కానీ డబ్బులు అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ ట్రెడిషనల్ ప్లాన్స్ లో ఎక్కువ మంది తీసుకునే ప్రయత్నం అనేది చేస్తారనమాట. ఇది యాక్చువల్ గా అయితే అందరికీ ఉంటే ఏమైందంటే ఇది ఇన్వెస్ట్మెంట్ లెక్క కూడా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఒక అమ్మాయిని పెళ్లి చేయాలనుకోరు అనుకోండి, అప్పుడు ఈ 18 years 12 years అంత ఉంటుంది జనరల్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లాన్స్ లో అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి ఒకేసారి లంసమ్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కూడా ఈ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వేసే అవకాశం అనేది ఉంటుంది జనరల్ గా. అయితే ఇది మంచి విషయంగా భావిస్తున్నారు. దీని మీద ఎలాంటి పన్ను పెట్టకపోవడం అంటే ఇది మంచి విషయంగా, అంటే అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తున్నారు. అందరికీ కూడా ఉండాలండి. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లెక్క కూడా ఉండే అవకాశం అనేది జనరల్ గా ఉంది. అది కూడా ఒక ఆప్షన్ లెక్క ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉండొచ్చు ప్రజల్లో. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఏవైతే ఎక్స్పెన్సివ్ ఉంటాయో దానికి వచ్చేసి 28% అనేది పెట్టడం అనేది జరిగిందండి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 3-wheeler బైక్స్ కానీ, మోటార్స్ కానీ, ఈ ఎలక్ట్రిక్ కార్స్ కానీ, అలాగే ఈ డీజిల్, ఈ గ్యాస్, ఇవన్నీ కూడా 28% అనేది ఇవ్వడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా 28% అనేది ఇవ్వడం. అంటే ఇవి ఆల్రెడీ ముందు నుంచే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అదనంగా ఈ 28% ఉన్నా కానీ పెద్ద యూజ్ ఉంది. అంటే ఎప్పుడో ఒకసారి కొంటారు కాబట్టి
ఇది అంతగా ప్రాబ్లం అనేది ఏం పెద్దగా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఏవైతే మామూలు మనం జనరల్గా వాడే వస్తువులకైతే 5% అనేది ఎక్కువ విధించడం అనేది జరిగింది. పాలు కానీ, ఆయిల్ కానీ, ఇంకా జనరల్ థింగ్స్ 5% అనేది చేయడం అనేది జరిగింది. ఇది మంచి విషయం అండి. ఇంతకుముందు 12% ఉండేది యాక్చువల్గా, కానీ ఇప్పుడు 5% తగ్గించడం వల్ల ఇండైరెక్ట్ గా ప్రజలకి డిస్కౌంట్ ఇచ్చారు. యాక్చువల్గా అంటే డైరెక్ట్ మనీ అంటే మన సంక్షేమ పథకాలతో డబ్బులు రావడము, ఇండైరెక్ట్ గా చేయడం అంటే డిస్కౌంట్ లాంటిది. అంటే ఏదైనా వస్తువు అంటే నీకు డిస్కౌంట్ వచ్చినట్టు. ఇప్పుడు 5% అంటే యాక్చువల్గా ఇది మంచి విషయం అండి. చాలా వరకు ఖర్చులు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కనీసం ఒక 1000-2000 తగ్గే అవకాశం ఉంటుంది. మామూలు ఈ చిన్న చిన్న వస్తువులు కొంటారు కదా, ప్రతి నెల కొనుక్కుంటారు కదా, జనరల్ వస్తువులు కొనుక్కుంటారు కాబట్టి తగ్గుతుంది. కాబట్టి ఇది మంచి విషయంగా నేను భావిస్తున్నాను. అంటే మధ్య తరగతిలో కూడా ఇది తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచి విషయంగా భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా వరకు కూడా తగ్గించే ప్రయత్నం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేయడం అనేది జరిగింది. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన వాళ్ళు. జిఎస్టీ అనేది అందరి మీద పడే ఒక ప్రక్రియ. ఎందుకంటే ప్రతి వస్తువు మీద జిఎస్టీ అనేది పడుతుంది. ఆ విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా కొన్ని విషయాలు కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఏదైతే అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చేసి ఇదంతా చంద్రబాబు నాయుడు గారే ముందు ప్రతిపాదించారంట. ఇలాంటి జోక్స్ వేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే బేసికల్ గా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేసేస్తారు, అమెండ్మెంట్ చేసి. ఇది స్టేట్ చేతిలో లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. జనరల్ గా ఏంటంటే అందరినీ కూడా ఒక 6 నెలలు 7 నెలల ముందే అడిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎక్సైజ్ అనేది 8 to 10 months బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినారు. యాక్చువల్గా ఈ ఎక్సైజ్ అనేది ముందు నుంచే వాళ్ళకి తెలిసి ఉంటుంది కొంచెం, అంటే ఒక సమాచారం అనేది ఉంటుంది కాబట్టి జనరల్గా ఇంటర్నల్గా అడిగి ఉండవచ్చు. అది ఆటోమేటిక్ ఎప్పుడో జరిగి ఉండిపోయి ఉండొచ్చు. దీన్ని కావాలని చంద్రబాబు నాయుడు గారు ఏదో దీంట్లో అమెండ్మెంట్ చేసినట్టుగా ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉంటారు కదా, జనరల్గా అయితే ఎవరైతే సీనియర్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వీళ్ళు ఉంటారు కదా, దాంతోపాటు ఫైనాన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా కన్సర్న్ అయిపోయి ఇవన్నీ చేసే అమెండ్మెంట్స్ అనేవి చేస్తారు. జనరల్గా అయితే ఎవరినో ముఖ్యమంత్రులను వాళ్ళని జనరల్గా అడుగుతారు అంతే తప్ప దాని నుంచి ఏదైనా మంచిది ఉంటే తీసుకుంటారు. అదొక అవకాశం ఉంటుంది తప్ప ఇది మొత్తం చేసిన అనే దాని మీద నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు దీన్ని. అంటే చెప్పుకోవడం ఇది ఏంటంటే నేను అంత చేసిన, నేను ఇంత చేసిన, ఇది చెప్పుకోవడం ఒక ప్రయత్నం. అది తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవతల కూడా చెప్పాలి, నేనే హైదరాబాద్ని క్రియేట్ చేసిన, నేనే అన్ని చేసిన, నేనే ఇప్పుడు సెల్ మీరు మాట్లాడుతున్నారంటే నా వల్లనే. అన్నీ కూడా ఒక హైపోథెటికల్ క్వశ్చన్స్ లాంటివి. ఊహించి ఊహల్లో తేలుతూ చెప్పుకుంటుంటే ఎవరికి యూజ్ ఉండదు. ప్రజలు ఎవరు కూడా అలాంటి ఫీల్ కావట్లేదు. ఇప్పుడు జనరల్ గా అయితే రాజశేఖర రెడ్డి గారే ఉన్నారంటే ఎగ్జాంపుల్. అతను ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు ఈ ఏత రేషన్ కార్డులు సాచురేషన్ కాన్సెప్ట్ లో ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు పులిచెంతల కానీ పోలవరం కానీ స్టార్ట్ చేయడం అనేది, ఇప్పుడు పులిచెంతలు అయితే కొంచెం వరకు కంప్లీట్ చేయడం అనేది కూడా జరిగిందండి, కరెక్ట్ గుర్తులేదుగా. పోలవరం కూడా శంకుస్థాపన ఆయన దాంట్లో జరిగింది. చాలా ప్రాజెక్ట్స్ అక్కడ జరిగింది. అంటే ఇది ఎవరు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే చేసినారు కాబట్టి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిందంటే ఏం లేదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా, ఇప్పుడు పెత్తందారులకి పెద్దపీట వేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేస్తారు తప్ప ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే పేదవాడికి బెనిఫిట్ చేయాలనే తన ఆలోచన విధానం ఉండదండి. ఎప్పుడు చూసినా కానీ ఒక ఎట్లుంటదంటే పేదవాడిని మంచి చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తారు అంతే. కానీ అతను ఎక్కువ శాతం ఎవరైతే ధనవంతుల వైపే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎందుకు, మన మెడికల్ కాలేజీలోకి పోతే ఒకసారి చూడండి, ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం. ప్రభుత్వం నడిపితే ఆ మెడికల్ కాలేజు నడిపితే సీట్లు ఎక్కువై కొంతమంది పేద పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది కదండి. అదే ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు సీట్ వచ్చినా ఇస్తాడా, ఇయ్యడు వాడు. ఇంకో విషయం ఏంది, నువ్వు ఒక మేనేజ్మెంట్ వాడు తీసుకుంటే ముందే డబ్బులు తీసుకుంటాడు. అదే ప్రభుత్వం చేస్తూ ఉంటే సీట్ వచ్చి ఇస్తారు, తక్కువ 25% కట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సీట్లు పెరిగే కిందికి కొంత పేదోళ్ళకి చదువుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చదువుకునే అవకాశం ఉంటుందండి. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసినారు. ఏదైతే ప్రైవేట్ పీపీపీ సిస్టమ్ అంట, ఆ పీపీపీ సిస్టమ్ అంటే ఎవరికి బెనిఫిట్, ఎవరైతే పెత్తందారులకు బెనిఫిట్ చేయడమే తప్ప పేదవాడికి బెనిఫిట్ చేసినట్ట కాదు. లాస్ట్కి అది ఏమైపోతుంది, ప్రైవేటీకరణకు అయిపోతుంది. ఇది మెయిన్ గా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నాను, ఫస్ట్ నుంచి చెప్పాను. దీంట్లో ఒక లాజిక్ ఏంటంటే అందరూ మర్చిపోయిన లాజిక్ ఏంటంటే,
జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ లో డబ్బులు తిన్నారు అని ఒక ఆరోపణ. ఈ ఆరోపణ వచ్చేసి ఏదైతే ఈ డబ్బులన్నీ కూడా మన జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టేసినారని చెప్పారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఇప్పుడు వీళ్ళందరిని అరేంజ్ చేస్తుంది, అందరికి పనిచేసినాడు ఆ డబ్బులు చెప్పండి. అది విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు డబ్బులు ఇస్తాడండి? ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పెట్టేసిన వ్యక్తి వీళ్ళందరికీ ఎందుకు డబ్బులు ఇస్తారు? అసలు 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 ఏం చేస్తున్నారు ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు. దీన్ని డ్రాగ్ చేయడమే తప్ప దీంట్లో ఏమీ లేదని అందరికి కూడా అర్థమైంది. చాలా వరకు డ్రాగ్ చేస్తున్నారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు గారు ఆయన మాట్లాడిన మాటలు ఉందండి. ఏమంటున్నాడంటే కొంతమందికి అంటే ఈ బిల్ అంటే నచ్చలేదంట, అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు. ఎందుకంటే ఈయనకు ఒక కడుపు అంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఆయనకి ఏదైతే పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ గా ఇవ్వలేదు ఆయన అప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు ఫ్లోర్ లీడర్ గా. ఎందుకంటే ఈయన అడిగాడు, నేను ఈ డబ్బులు పెట్టుకున్నా, నాకు ఇవన్నీ, నాకు అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నువ్వు అట్లనే ఉండు, నువ్వు నన్ను ఏం మాట్లాడకు, నువ్వు ఇచ్చింది తీసుకో అని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే బేసికల్ గా ఎవరైతే తన మనుషుని తనం పెట్టుకోవాలనుకుంటాడు, నేను ఇన్ని డబ్బులు ప్రతి ఒక్కటి డబ్బులు ఖర్చు పెట్టే వస్తాడు. ప్రతి పార్లమెంటు సీటు కూడా 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వస్తాడు వాడు, అంతే కదా. ఇప్పుడు అలయన్స్ లో ఉంటే వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం ఖర్చు పెట్టుకుంటారు, అంతకుమించి ఏముండదు. ఇది జరిగి ఉంటుంది. ఇప్పుడు లీడర్ ఇష్టం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు ఎవరికైతే ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. అలాంటిది అట్లా చేయమంటే ఇంకా ఆయన రివోల్టింగ్ గా చేసుకోవడం అనేది జరిగింది. అది అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు అదే కక్ష తీర్చుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకమని ఎవరని చెప్పారా? ఎవడైనా వ్యతిరేకమని ఎవరు చెప్పినాడు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎవడని చెప్పినాడు ఒకసారి తీసుకురండి. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేశారండి ఈ జిఎస్టీ బిల్ కి. చేయడం వల్ల ఇప్పుడు అన్ని కూడా తీసుకొచ్చి చేసేసినారు. వాళ్ళందరినీ కన్సల్ట్ చేసినారు ముందే. కాంగ్రెస్ ని కన్సల్ట్ చేశారు, దేశవ్యాప్త అందరినీ కన్సల్ట్ చేశారు, మిగతా పార్టీలు కూడా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఉంది. వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చుంటారు. కాంగ్రెస్ లో కూడా చాలా మంచి మంచి ఎక్స్పర్టీస్ ఉన్నారండి. వీళ్ళందరికీ తెలియదు పోవచ్చు కానీ చాలా ఎక్స్పర్టీస్ ఉన్నారు. ఇప్పుడు చిదంబరం గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పర్టీస్ ఉన్నారు. వాళ్ళని కూడా కన్సల్ట్ అవుతారు, అవ్వకుండా అయితే జరగదు. ఇవన్నీ కూడా అది జరిగిపోతూ ఉంటది. అది దాన్ని ఏదో చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు అని అంటే ఈ విషయం అక్కడమే వాళ్ళకి, ఇంకా వాళ్ళకి ఏది ఉండదు. ఈ వార్తలలో గీతలలో పిచ్చి పిచ్చి మాటలు రాయడం తప్ప వాళ్ళకి తెలిసిందంటే ఏముండదు. ఇదండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.